ఇప్పుడు మనలాగా గట్టిగా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నవ్వే జనరేషన్స్ పిల్లలు కూడా అమ్మో గట్టిగా మాట్లాడితే అవకాశాలు పోతాయేమో, అమ్మో ఇలా ఉంటే అలా ఉంటారేమో. నేనేమంటానంటే నీ క్యారెక్టర్ వరకు ఎంతైనా చేయించుకో, నీ క్యారెక్టర్ వరకు దానికి న్యాయం చేసే వరకు నీకు డ్రెస్సులు ఎట్లా ఉన్నా, నీ సాంగ్స్ ఎట్లా ఉన్నా, నీది మొన్న ఎవరు ఒక అమ్మాయి మన నార్త్ ఇండియన్ అండి, అది మంచి సినిమా గంగూబాయ్ గంగూబాయ్ తను ఆలియా భట్ ఎంత ఎటువంటి క్యారెక్టర్ చేసింది తను. అసలు ఆ సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ని తీసి చెప్పింది. అలా అని బయటకు వచ్చినాక నువ్వు అమ్మాయిని అలా మాట్లాడితే ఎడంకాలు చెప్పు తీసుకుంటుంది కదా. సో ఆ క్యారెక్టర్ వరకు మీరు పిండండి, క్యారెక్టర్ వరకు చేయండి. ఒక ఫంక్షన్స్ ఉండేటప్పుడు ఆడది అది ఒక మొమైతా ఖాన్ లాంటి క్యారెక్టర్స్ వేసిన, జయమాలిని గారు లాంటి క్యారెక్టర్ వేసిన, శ్రీదేవి గారు లాంటి క్యారెక్టర్స్ చేసిన, సతీ సావిత్రి క్యారెక్టర్స్ చేసిన ఆడది ఒక పద్ధతిగా మాట్లాడతాం. వల్గర్ అనేది లేకుండా ఉన్నప్పుడు పద్ధతిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. సో ఎవరు డబుల్ మీన్స్ జోక్స్ వేసిన ఆడవాళ్ళు ఉన్నప్పుడు మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడినా అది పక్కన వాళ్ళు అన్నా కూడా నేను ఇమ్మీడియట్గా నేను ఖండిస్తాను. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మనసులో ఏముంది, మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు తప్పించుకునేవాళ్ళ, లేకుంటే ఎవరితోనైనా చెప్పించేవాళ్ళ, దాని నుంచి ఎలా దూరం జరిగేవాళ్ళు? అంటే అప్పుడు జనరేషన్ డిఫరెంట్ అమ్మా కవిత గారు. మేము వర్క్ చేసినప్పుడు ఏంటంటే మా మమ్మీ, నేను, నా మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, మా అసిస్టెంటు, సో మేము మా కాస్ట్యూమ్స్ ఒక 5 మంది మేము టీం ఉండేవాళ్ళం. సో దే ఆర్ ప్రొటెక్టింగ్ మీ. ఎప్పుడు మిగతా ఆర్టిస్టుల సంగతి నాకు తెలియదు కానీ అస్సలు మా అమ్మగారు నన్ను గొడుగు కింద నేనన్నమాట, ఒక ప్రొటెక్షన్ అంతే. కెమెరా అక్కడ ఉంటుంది, దీని వెనకాల మా మమ్మీ ఉంటుంది, ఎదురుగుండి నేను ఒక్కటి డైలాగ్ చెప్పే డైరెక్టర్ కూడా చూడండి నేను. షార్ట్ నేను కరెక్ట్ చేయగలను, మా మమ్మీ మా అమ్మగారు ఇట్లా అన్నారంటే ఐ ఫీల్ హ్యాపీ. సో అట్లా డ్రెస్ చేంజ్ అన్నా కూడాను, హెయిర్ స్టైల్ అన్నా కూడాను 24 hours షీఈ్ విత్ మీ, షీఈ్ ఇన్ మీ. సో దానిని బట్టి నాకు అంత అవకాశం రాలేదు. సెట్లో మేము ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు డెఫినెట్గా నోటిదోలో ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరికి నోటిదోలే. కొంతమంది ఆడవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. సో నాకు అర్థమైనా కూడా అర్థమైనట్టు ఉండేదాన్ని నేను, అర్థమైనా కూడా నేను అర్థం అవునట్టుగా ఉండేవాళ్ళం. చాలామంది కామెడియన్స్ అంతా విచిత్రాలుగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండేదాన్ని. అండి అని నా వర్క్ నేను, బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అది నువ్వు డ్యాన్స్ తీసుకో, పెద్ద హెవీ సీన్స్ తీసుకో, ఏమన్నా చేసుకో, అదర్ లాంగ్వేజ్ కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీదే ఉండేది. సో కాసేపు ఉన్నప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని, దాని మీద మైండ్ అంతా ఉండేది. షార్ట్ అయిపోయిందంటే వచ్చి అమ్మ పక్కన కూర్చునేవాళ్ళం. సో అంతవరకే నాకు తెలుసు. సో సర్టన్ కొంత చిన్న ఏజ్లోనే 21 yearsకి మ్యారేజ్, అదే కుటుంబ జీవితం అయిపోయింది. అప్పుడు నాకు అసలు బయట మనుషులు ఏంటి, వాళ్ళ స్వభావాలు ఏంటి, ఎలా ఉంటారనేది అర్థమయ్యేది కాదు. అటువంటి పరిస్థితులు కూడా నాకు రాలేదు. సో ఇప్పుడు పెళ్ళైపోయి ఒక ఏజ్ వచ్చినాక బయటకు వచ్చినప్పుడు ఇప్పటికి కూడా నాకు తెలియదు వీళ్ళ మనసులో ఏముంది. కొంతమంది అయితే ఇమీడియట్గా పట్టేస్తారు మాట్లాడే దీన్ని బట్టి, వీళ్ళు సెల్ఫిష్ అనో లేకపోతే వీళ్ళు ఇదనో. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను నా లైఫ్లో. సో ఇప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? దివ్యవాణి బయటకు వస్తున్నారు, లేకుంటే ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలి అనుకుంటున్నారు అన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు అండి? ఇప్పుడు గతంలో మీరు చూసినటువంటి పరిస్థితులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసినటువంటి పరిస్థితులు, ఇలాంటిది మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సినిమా అవకాశాలు వదులుకున్నవి కూడా ఉన్నాయి కదా? 100% ఉన్నాయండి. బట్ అప్పుడంటే నాకు అమ్మ వాళ్ళు అంత చెప్పేవాళ్ళు కాదు. పోయింది అని అన్నప్పుడు ఇంట్లో అందరూ బాధపడేవాళ్ళు. నేను కూడా అనుకునేదాన్ని, అయ్యో ఈ హీరోతో నేను చేస్తుంటే బాగుండేది, ఎందుకు చేయలేకపోయానని. తర్వాత నిదానంగా దాని కారణం అర్థమైనప్పుడు పెద్ద బాధ అనిపించేది కాదు. నేనైతే అయ్యో పోయిందే, వీళ్ళతో నేను చేయలేకపోయానని ఎప్పుడు నేను బాధపడే సందర్భాలు లేవండి. చేస్తుంటే బాగుండేదే అనుకునేదాన్ని. అంతేగాని ఏది కూడా నా దగ్గరికి రానప్పుడు ఇప్పుడు కూడానండి, ఈవెన్ పాలిటిక్స్లో ఉన్నా కూడా ఏదైనా కూడా ఇది రాలేదే ఏడుపు, ఎందుకో దేవుడు నాకు అటువంటి స్వభావాన్ని ఇచ్చాడు. దేనికోసం కూడా ప్రయత్నం చేస్తాను. చాలా వరకు నా కృషి శక్తికి మించి నేను ప్రయత్నం చేస్తాను. రాలేదంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. కానీ ఏడ్చిన బాధపడిన సందర్భాలు అయితే లేవు. నవే డేస్ అయితే అసలు నాకు అటువంటి ప్రాబ్లమే లేదండి. కానీ బాధపడతారు. ఈవెన్ నేను టీవీ సీరియల్స్ చేశాను. టీవీ సీరియల్స్ కూడా ఎలా అయిపోయినాయి అంటే ఇప్పుడు చాలా కాంపిటేటివ్గా ఉన్న ఆర్టిస్టులు కానీ అక్కడ సంథింగ్ ఉన్నప్పుడు కూడా నేను నా పేరు మీనాక్షి అని చేశానండి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదాన్ని. వాళ్ళ టైమింగ్స్ చెప్పింది దాన్ని బట్టి కానీ కొంత అక్కడ ఉన్న ఆర్టిస్టులు ఒకరికొకళ్ళు సపోర్టివ్గా, మ్యామ్ వచ్చారు ఆమె క్యారెక్టర్ డామినేట్ అయిపోతుంది అలా అని ఉన్నప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అక్కడ కూడా కొన్ని మనకలతో వీళ్ళు కూడా ఇట్లా ఉన్నదా అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే అసలు అటువంటి ప్రాబ్లం లేదు.
అంత ధైర్యము అందులో ఎవరు మన దగ్గర చెయ్యరండి. క్యారెక్టర్ బాగుందా, డబ్బులు తక్కువైనా మనం చేస్తాం, లేదా మనమేమి భోజనానికి లేకుండా కష్టపడట్లేదు. మనకు దేవుడు ఒక మంచి పేరు ఇచ్చారు, దానిని కాపాడుకుంటూ ఈ ఫాస్ట్ జనరేషన్లో ఇప్పుడున్నటువంటి మనస్తత్వాలతో ఎలా వెళ్ళాలి ఈదుకుంటా అనే దానికి నేను ట్రై చేస్తాను. సో చాలా వరకు ఒక కమిట్మెంట్లు అడుగుతారు, అడ్జస్ట్మెంట్లు అనేవి ఉంటాయి, కాంప్రమైజ్ అవ్వాలి, ఇలాంటిదంతా కొన్ని ఏళ్ల నుంచి వినిపిస్తోంది కదా. సో అలాంటి కేసు ఏదైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అసలు? అమ్మ నేను ఒక్కటి చెప్తాను, నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ, ఈ జర్నలిస్టుల్లో లేదా, మొన్నటికి మొన్న ఒక పాప మనం కలకత్తాలో డాక్టర్ చూడలేదా, అది తెలిసి భయంకరంగా అమ్మాయిది చిత్రీకరించారు కాబట్టి, కానీ లోపల అలా సఫర్ అవుతున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. లైక్ ఇప్పుడు స్పిరిచువల్కి సంబంధించి చూద్దాం, ఆశ్రమాలు కానీ చర్చెస్ కానీ, అక్కడ ఆడదానికి ప్రాబ్లం లేదా? పోనీ ఆడదంటే ఒక వయసు, యుక్త వయసు వచ్చినాక ఒక బ్యాడ్ థాట్స్ వస్తాయని అనుకుంటాం. పసిబిడ్డలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన వాళ్ళు, 6 నెలల పిల్లలు బలైపోయిన వాళ్ళు ఎలా చూస్తున్నాము. పోనీ అది ఒక కేటగిరీ అనుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళ మధ్య ఎలాంటి అనుబంధాలు మనం ఈరోజు సోషల్ మీడియా ద్వారా వింటున్నాం, చూస్తున్నాం. సో అలా అనుకుంటే యూత్ పిల్లలు, కాలేజీకి వెళ్ళే నా బిడ్డ వయసు వాళ్ళు కానీ ఎన్ని అక్కడ ఫేస్ చేస్తున్నారు. సో అనాది నుంచి కూడా మనం ఏ రంగంలో ఉన్నా కూడా ఆడదానికి ప్రాబ్లమ్స్ తప్పవండి. అది ఇప్పుడంటే సోషల్ మీడియా చేతుల్లోకి వచ్చింది కాబట్టి అనేకమైనవి మనం చూస్తున్నాం. మీరు టీవీ చూడండి, మంచి న్యూస్ ఎక్కడైనా ఉన్నదా? ఈరోజు ఈ మంచి జరిగింది, ఈరోజు ఇది మంచిగా ఉన్నది అంటే మన చేతిలో సెల్ ఫోన్స్ కానీ ఎక్కడ చూసినా చెడు, ఎక్కడ చూసినా దుర్మరణాలు ఎందుకు వస్తున్నాయి అంటే మన సమాజాన్ని మనం కాపాడుకోలేని విధానాన్ని బట్టేనండి. మీరు నమ్ముతారా, ఇప్పటికీ కూడా మా ఇంట్లో మాకు డ్రింక్స్ అలవాట్లేదు, కాఫీలు టీలు అలవాట్లేదు. ఇలా ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడు మాత్రం జస్ట్ మనకి ఆకలేసిందన్నా కూడాను, లేకపోతే ఇంకొకటి కానీ దానికి ఎడిక్ట్ అయితే నేను కాదు. జస్ట్ ఆ ఆకలిని చంపుకోవటానికో, లేకపోతే జస్ట్ ఒక టైం పాస్ మనం మాట్లాడటానికి, అది కూడా ఒక 3-4 ఇయర్స్గా నాకు కాఫీ టీ అలవాటు అయిందండి. ఇప్పటికీ కూడా మీకు కావాలంటే స్టిల్ నేను ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి మా మమ్మీతో మాట్లాడతాను. మమ్మీ ఏం చేస్తున్నావు అమ్మ, బాగున్నావు అంటే బాగున్నాను తల్లి, ఏం చేస్తుంటే ఊరికే తమాషకి ఇప్పుడైనా మాకు కాఫీ తాగుతున్నావు అంటే అబ్బేచి కాఫీ తాగుతున్నావా, వద్దమ్మా అది గ్లామర్ పోతుంది, కాఫీలు తాగితే కళ్ళ కింద నల్లగా అయిపోతుంది, లేదమ్మా కాఫీలు కూడా తాగమని డాక్టర్స్ చెప్తున్నారు, హార్ట్కి మంచిదమ్మా అని చెప్తే వద్దమ్మా పలసగా మజ్జిగ చేసుకొని తాగు. సో అలా సిస్టమ్స్లో మేము పెరిగాం కాబట్టి అండి, పాపం మన కళ్ళెదుటికి వస్తున్నా, ఎదుటి వాళ్ళు మనల్ని ఎన్ని నిందలేస్తున్నా మాకు తెలియకుండానే మా తల్లిదండ్రులు ఒక ఆడదంటే ఒక స్ట్రాంగ్గా ఎట్లా ఉండాలి, నువ్వు చేయగలవమ్మా అనే మోటివిటీని నాలో తెలియకుండానే పెంచారు. సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా కూడా మనం ఎదుర్కోగలం. మన బిడ్డలకు అది నేర్పించాలండి. మన పిల్లలు ఇప్పుడు ఈ నవే జనరేషన్కి అది చాలా అవసరం. మా బాబు మొన్న అదే చెప్తున్నాడు, మమ్మీ మేము ఇలాంటి మంచి పిల్లలు పుట్టినందుకు నువ్వు చాలా సంతోషపడాలి తెలుసా అని అన్నాడు. ఎందుకు నానా అని అన్నాను. బాగానే గీకుతావు కదా మమ్మీ కార్డులన్నీ, ఎప్పుడు చూసినా మమ్మీ కార్డు ఇవ్వండి, ఇంకేంట్రా నువ్వు బాధ పెట్టేదంటే, మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఏంటో తెలుసా మమ్మీ, 2 యూఎస్ఏలో ఉంటున్నారండి. హాలిడేస్ వర్క్ అంతా చేసుకుంటారు, వాళ్ళ పాపం పార్ట్ టైం జాబ్స్, స్కూల్కో కాలేజెస్కో వెళ్ళి టైం దొరికిందంటే ఫ్రెండ్స్తో కలిసి పబ్బులకి వెళ్తారు, లేకపోతే ఎంజాయ్మెంట్స్కి పోతారు. నేనైతే జిమ్కి వెళ్తాను, తరుణ్య అయితే అక్కడ కమలక్క అని మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క దోశ పెడతారని హాయిగా తిని నిద్రపోయి దాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటుంది. నీకు ఇటువంటి పిల్లలు ఎక్కడ దొరుకుతారు మమ్మీ అంటారు. నేనే చెప్తాను, నిన్ను ఆ ట్రాక్లోకి తీసుకెళ్ళటానికి మమ్మీ ఎలా కష్టపడిందో నీకు తెలుసా, మమ్మీ నీకేమేం చెప్పిందో నీకు తెలుసా అన్నప్పుడు ఓకేలే మమ్మీ, అదే ఓకేలే. సో మన పిల్లలకి ఇప్పుడు ఇంతకుముందు అందరూ అనుకునేవాళ్ళు ఆడవాళ్ళనంటే అన్నీ నేర్పించాలి, పద్ధతి సైమల్టేనియస్గా మగపిల్లడికి కూడా నేర్పించాలి. చిన్నప్పటి నుంచే ప్రతి తల్లి కానీ చెల్లెనా అక్కైనా పరస్థితిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళతో ఎటువంటి భావనలు కలిగి ఉండాలి అనేది మనం వాళ్ళకి రంగరించిపోయాల్సిన నెసెసిటీ మనకుంది నవే డేస్. ఆడవాళ్ళ పరిస్థితి చూస్తుంటే అలానే ఆడవాళ్ళు కూడా మన పద్ధతులు ఏంటి, మనము ఎక్కడున్నా కూడా మనకేం పెద్ద పోస్టుల్లో ఉంటేనా అండి, లేకపోతే మనం బ్రతకలేమా? నారుబోసిన వాడి నీరు పోయడా, మనల్ని పుట్టించిన దేవుడు కొంతలోనైనా మనకి ఆయన ప్రొవైడ్ చేయగలిగిన వాడు కదా. సో అటువంటివి పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఇవి చూస్తున్నప్పుడు
చాలా చాలా భయం వేస్తుంది, బాధేస్తుంది.